దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టించిన సృష్టికర్తకే ఘనత మహిమ రావాలి. మనుషులకు కాదు మహిమ వచ్చేది. సమస్త మానవులకు ఊపిరి దయచే దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. మార్కు సువార్త 16వ అధ్యాయము పిమ్మట 11 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఇది శిష్యులకు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ మాట అయితే చెప్తాడో ఈ జనులు అది ఆపేస్తారు. ఏ మాట అయితే చెప్పాడో దాన్ని ఎక్కువ ప్రకటిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకు మానవుల గురించి తెలుసు. సమస్త మానవుల హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అంటేనో ఆపేసిండ్రు. ఇప్పుడు వాళ్ళను రోగులను స్వస్థపరిచినప్పుడు వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తూ, ఎక్కడ చెప్పద్దు అని అన్నప్పుడు వారు ఎగురుతూ గంతులు వేస్తూ ప్రకటించారు. మరి ఇప్పుడు ఎగురుతూ గంతులు వేస్తూ ప్రకటించినప్పుడు సువార్త ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని కార్పొరేట్ బోధకులు కానీ వీళ్ళు అబద్ధికులు సర్వలోకానికి వెళ్ళు అన్నాడా? సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడు అని అన్నాడు. మరి శిష్యులు ఆ పని చేశారు. నేడు ఏం పని చేస్తున్నారు సేవకులు? నేడు ఆపేసిండ్రు. ఎందుకంటే మమ్మల్ని చంపుతారేమో, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని తిడతారేమో అని ఒక భయపడ్డవాడు దేవుని ఆధీనంలో లేడు. ఎందుకంటే మీకు భయం అనేది దేవుడు ముందే తీసేయాడు. భయపడ్డవారు పరలోక రాజ్యం స్వతంత్రించుకొనరు అని ప్రకటన గ్రంథంలో ఉన్నది.